హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ఇలాగా ఫ్రెష్గా నెయ్యి తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం పదండి. మనం ఇంట్లోనే ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. మనం పాలను బాగా వేడి చేసుకొని ఇలా వచ్చిన అట్ట అయితే మనం కలెక్ట్ చేసుకోవాలండి. వారం రోజుల నుంచి అయితే నేను పాలల్లో అట్టు వేసి ఇట్లా కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ పాలట్టు అయితే మనం మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా మనం ఒక జల్లెలో వేసుకొని వాటర్ అన్నీ పోయేదాకా అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని వేసుకోవాలి. ఇది కరుగుతున్న ప్రాసెస్లో మనకు కొంచెం నురుగ వస్తుందండి. కలుపుకుంటూ ఉండాలి ఇట్లా, లేకుంటే అడుగు మాడిపోతుంది. చూడండి ఎంత బాగుందో, పర్ఫెక్ట్. అసలు ఇలా ఇంట్లోనే మనం ఈజీగా నెయ్యి తయారు చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా హెల్దీ ఇది. మీరు కూడా ఇలాగే ఇంట్లోనే తయారు చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి నాకు. బాయ్ ఫ్రెండ్స్.